డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇందులో మీరు ఇస్తారా కొత్తవి ఇస్తారా? డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం, కొత్తవి ఇస్తున్నాం. అంటే నిజమైన అర్హులకు మాత్రం ఇస్తున్నాం. ఇంత ఇంత గతంలో లాగా కట్టిన ఇళ్ళకు బిల్లులు చేసుకోవడం, ఎక్కడో కాంట్రాక్టర్లకు వేయించి వాళ్ళు మూట తెచ్చుకొని ఒక ఇంటి మీద 4-5 లక్షలు తెచ్చుకొని లబ్ధిదారులకు 1,00,000 2 లక్షలు ఇవ్వడం ఆ మాదిరిగా లేదు. ఇప్పుడు ఖచ్చితంగా ₹1,00,000 బెనిఫిషియరీ అకౌంట్లో మాత్రమే పడుతుంది. ఇల్లు ఇప్పుడు బేస్మెంట్ చేస్తే ₹1,00,000, గోడలు పెడితే 1,75,000 ఇట్లా విడతల వారిగా పైసలు పడుతున్నాయి. కానీ ఇప్పుడు ఏ అధికారి కానీ ఏ నాయకుని కానీ ₹1 లంచం ఇచ్చే సిస్టమ్ ఈ ప్రభుత్వంలో లేదు. డైరెక్ట్ బెనిఫిషియరీ అకౌంట్లోనే డబ్బులు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎందుకు వ్యతిరేకత కనిపిస్తుంది యూరియా విషయంలో కానీ ఇందిరమ్మ ఇళ్ళ అన్న యూరియా విషయంలో అంటే ఇందిరమ్మ విషయంలో అవకతవకలు అని చెప్పి నిన్న తెలుగుదేశం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూడా ఆరోపణ చేశారు. అన్న వాళ్ళకు ఏం పని అన్న, ఇప్పుడు తల్లి చేన్ల మేసే పిల్ల ఒడ్డు మీద మేసే అన్నట్లు వాళ్ళ పార్టీ నాయకులు అట్లే ఉన్నారు, పార్టీ కార్యకర్తలు అట్లే ఉన్నారు. వాళ్ళు క్రమశిక్షణ లేకుండా, క్రమశిక్షణ లేని కార్యకర్తలు దౌర్జన్యాలు అన్యాయాలు చేసి ఇన్ని రోజులు జనాలతో దోపిడీ చేసుకున్న సొమ్ము ఇప్పుడు వాళ్ళకి ఏం దొరుకుతలేదు. కాబట్టి ఆ పార్టీ వానెమ్మడి పోదాం, ఈయనెమ్మడి పోదాం, వాని మీద బురద చల్లే ప్రయత్నం తప్ప ఏం లేదు.